Hey everyone, if you want this class in English, please follow the link I provided in the description of this video. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ ఈ క్లాస్లో మనం లైనక్స్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డిఫరెన్స్ ఏంటనేది చూద్దాము. అదేవిధంగా క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, క్లయింట్కి సర్వర్కి డిఫరెన్స్ ఏంటి, ప్రోటోకాల్ అంటే ఏంటి, పోర్ట్ అంటే ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయి మనకి, ప్రోటోకాల్స్ యొక్క బ్రీఫ్ ఐడియా ఇవాళ క్లాస్లో మనం తెలుసుకుందామండి. ఈ క్లాస్ అయిపోయేలాగా ఈ టాపిక్స్ అన్నిటి మీద కూడా మీకు అంటూ ఒక క్లారిటీ వస్తుంది. అవేంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి యొక్క డిఫరెన్స్, సర్వర్, క్లయింట్ అండ్ పోర్ట్ ప్రోటోకాల్, వాటి యొక్క బ్రీఫ్ ఐడియా, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ముందుగా ఆ, మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామో ఒకసారి చూద్దామండి. సో మన లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి లైనక్స్, యూనిక్స్, లైనక్స్ అంటే ఏంటి, ఓఎస్ అంటే ఏంటి. ఓఎస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. ఓకే, ఇట్ విల్ ట్రాన్స్లేట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ హై లెవెల్ అండ్ వైస్ వర్సా. అంటే ఏంటంటే హ్యూమన్ లాంగ్వేజ్ని కంప్యూటర్ లాంగ్వేజ్లోకి, కంప్యూటర్ లాంగ్వేజ్ని హ్యూమన్ లాంగ్వేజ్లోకి మారుస్తూ ఉంటుంది. కంప్యూటర్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి బైనరీ. అదే హ్యూమన్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా హ్యూమన్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్గా అనుకోవచ్చు. సో నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఓఎస్. ఓకేనా? ఫస్ట్ ఎంఎస్ దాస్, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది పూర్తిగా సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, కమాండ్స్తో మాత్రం మనం ఇంటరాక్ట్ అవ్వగలం. అదేవిధంగా ఇట్ హ్యాస్ నో మల్టీ యూజర్ సపోర్ట్. సో దీంట్లో మల్టీ యూజర్స్ అనేవి సపోర్ట్ అనేది ఉండదు. ఓకేనా? ఒక సిస్టమ్ని, ఒక ఓఎస్ని ఒకళ్ళే యూజ్ చేయగలరు, అది కూడా కమాండ్స్ ద్వారానే. జియుఐతో దీనితో ఇంటరాక్ట్ అవ్వలేము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్ విన్ అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఎంఎస్ వాళ్ళే ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఇది సిఎల్ఐ మాత్రమే కదా, ఇంకొకటి జియుఐ కావాలి కదా అని చెప్పేసి ఇది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా? అది ఎంఎస్ దాస్ అనేది ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఎంఎస్ విండోస్ అనేది ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఇట్స్ నాట్ అండ్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ యూనిక్స్. యూనిక్స్ 1969లో దీన్ని డెవలప్ చేశారు. పబ్లిక్ అవైలబుల్గా ఉంది మాత్రం 1980 నుంచి. ఎవరు డెవలప్ చేశారంటే బెల్ లాబొరేటరీ వాళ్ళు, ఏటీఎన్టీ వాళ్ళు. అండ్ అదేవిధంగా దాని యొక్క సోర్స్ కోడ్ని తీసుకొని ఎడిట్ చేసి ఐబిఎం వాళ్ళ ఒక సాఫ్ట్వేర్ని, అదే ఓఎస్ని, అదేవిధంగా హెచ్పి వాళ్ళ ఒక ఓఎస్ని డెవలప్ చేశారు. కానీ ఐబిఎం వాళ్ళు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఐబిఎం డెవలప్ చేసిన ఓఎస్ని ఐబిఎం ల్యాప్టాప్లో కానీ ఐబిఎం కంప్యూటర్లో మాత్రమే కానీ మనం వాడగలం, మిగతా వాటిలో మనం యూజ్ చేయలేము. అది దాని యొక్క డిసడ్వాంటేజ్. సో అందువల్ల ఆ, దాని లైనస్ టోరల్స్ అనే అతను ఇట్లా కాదు, అసలు ఇది ఓపెన్ సోర్స్ ఉండాలి అని చెప్పేసి. ఓపెన్ సోర్స్ అంటే మన ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి అనుగుణంగా వాళ్ళు కోడ్ ఎడిట్ చేసుకొని రిలీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రీ సోర్స్ అన్నమాట, ఫ్రీగా ఉండొచ్చు. అంటే అంతకుముందు యూనిక్స్ కూడా ఫ్రీయే, కానీ కొద్ది రోజుల తర్వాత ఆ, ఇది ఒక లైసెన్స్ లేకుండా ఎలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారని చెప్పేసి అది ఫ్రీ వర్షన్ తీసేసి లైసెన్స్డ్ వర్షన్గా పెట్టింది. సో అప్పటి నుంచి, దాని తర్వాత నుంచే ఈ లైనస్ టోర్వాల్డ్స్ అనే అతను దీన్ని ఓపెన్ సోర్స్ ఉండాలి, అదేవిధంగా ఫ్రీగా ఉండాలి పబ్లిక్కి అని చెప్పేసి, ఎలాంటి అమౌంట్ పే చేయకుండా యూజ్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి లైనస్ టోర్వాల్డ్స్ లైనస్ లైనక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఫ్రీ ఓఎస్, ఇది ఓపెన్ సోర్స్. ఓకేనా? ఇవి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంది. సో ఇవాళ మన క్లాస్లో వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. బిట్వీన్ విండోస్
ఓఎస్ అండ్ లైనక్స్ ఓఎస్. ఫస్ట్ టాపిక్ ఇది ఇవాళ మనం వీడియోలో. గివ్ మీ మినిట్. సో ఇక్కడ ఫస్ట్ విండోస్ అనేది ఏంటంటే జియుఐ. ఓకేనా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మైక్రోసాఫ్ట్ విండోస్ ఎంఎస్ పిన్. సే జియుఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అదేవిధంగా లైనక్స్ వచ్చేసరికి సిఎల్ఐ. ఇలా కాకుండా మీకు ఒక టేబుల్ ఫార్మాట్లో తీసుకొని చెప్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. ఒక నిమిషం, నేను వార్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. ఒక నిమిషం. యా, ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం. సో దీనిలో మనం టేబుల్స్ తీసుకొని క్లియర్గా రాద్దాము. మన రీసెంట్ ఫైల్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను టేబుల్స్ తీసుకుంటున్నాను. సీరియల్ నెంబరు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, త్రీ సరిపోతాయి. ఓకేనా. సీరియల్ నెంబర్ ఇక్కడ వచ్చేసరికి ఎంఎస్ బిన్. అదేవిధంగా లైనక్స్. సీరియల్ నెంబర్కి ఎంత అవసరం లేదు కదా. వన్ మినిట్. సో ఓకే, ఫస్ట్ పాయింట్ నేను రాస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఈజ్ వచ్చేసరికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా. సో దీనిలో మనకి ఫస్ట్ 2008లో 2008 నుంచి మనకి ఆర్2 కోరు, డబుల్ 2 ఐఎస్, వెబ్ సర్వర్ ఇలాంటివి అనేవి మనకి వచ్చాయండి. ఓకేనా. అదేవిధంగా మనకి అంతకుముందు చూసుకున్నట్లయితే 2000, 2003, 3.0, 3.5 ఇలా వర్షన్స్ అనేవి రిలీజ్ చేసేవాళ్ళు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి మనకి విండోస్ అనే పేరుతో మనకి వచ్చేసరికి 2008 నుంచి ఆర్2 కోర్ అనేది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారండి. ఓకేనా. అంతకుముందు వర్షన్స్కి ఈ వెర్షన్స్కి చాలా డిఫరెన్స్ అనేది అయితే ఉంది. ఓకేనా. సో దీనిలో మనకి ఫస్ట్ విన్ ఆర్2 కోర్. జస్ట్ మీకు ఐడియా ఉండటాని కోసం చెప్పేసి డిఫరెన్స్ చెప్తున్నాను. వీటి గురించి పెద్ద డీటెయిల్స్ ఏం అవసరం లేదు, ఎవరు అడగరు. మన మెయిన్ కంటెంట్ వచ్చేసరికి లైనక్స్ మీద ఉంటుంది. ఓకేనా. సిఎల్ఐ ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండి ఫస్ట్. ఓకేనా. ఫస్ట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ విండోస్లో. దాని తర్వాత దీనిలో ఒక 30% ఒక వెబ్ సర్వర్స్ని మనం డెవలప్ చేశారండి మా విండోస్ వల్లే. సో దానిలో
ఏం చేశారంటే ఓన్లీ సిఎల్ అయితే కాకుండా ఒక 30% జీఈఐ కావాలని చెప్పేసి జీఈఐతో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. దాని పేరు వచ్చేసరికి వెబ్ సర్వర్ 2S. వెబ్ సర్వర్ 2S. అది అది ఎలా ఉంటుందంటే 30% జీఈఐతో ఉంటుంది. జియూఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా. నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి మనం ఈ లైనక్స్ వచ్చేసరికి లైనక్స్ అనేది ఫస్ట్ 1990s ఇంట్రడ్యూస్ చేశారు కదా. అది కూడా సిఎల్ఐ ఉంది, జిఐ రెండు ఉన్నాయండి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ లైనక్స్లో సిఎల్ఐతో పాటు జిఐ కూడా ఉంది. ఈజ్ విత్ సిఎల్ఐ అండ్ సారీ అండ్ జియుఐ. ఓకే. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇది 1990s ఇంట్రడ్యూస్ చేశారు. పబ్లిక్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉందంటే 1991 నుంచి. 1991 నుంచి. అండ్ ఇది ఓపెన్ సోర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇదేమో సిఎల్ఐ కదా. ఐ మీన్ సిఎల్ఐ ప్లస్ జిఏ ఉంది కదా. ఇది వచ్చేసరికి టియుఐ అన్నమాట. నేను చెప్తాను టియుఐ అంటే ఏంటో కూడా. టియుఐ టెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్. టియుఐ అంటే టెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా. ఇదేమో జియుఐ, ఇదేమో టియుఐ. సెకండ్ థింగ్ ఇక్కడ 2, 3. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి విండోస్కి వచ్చేసరికి మనం ఏ అప్లికేషన్ని రన్ చేయాలన్నా ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే దానికి అప్లికేషన్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .exe అని ఉంటుంది. .exe ఉంటుంది. ఫర్ సపోజ్ ఎంఎస్ వాడాం అనుకోండి, లేదంటే ఎంఎస్ ఆఫీస్ అనుకోండి. దానికి ఇన్స్టాల్ చేయడానికి వచ్చేసరికి ఎంఎస్ ఆఫీస్ .exe అని ఉంటుంది దీనిలో, విండోస్లో. అదేవిధంగా అంటే మనం ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని మనం డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టుతూ ఇన్స్టాల్ చేసుకుంటే ఏ సాఫ్ట్వేర్ అయినా సేమ్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి .rpm అని ఉంటాయండి. .rpm నేమ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇదే అనుకోండి. అంటే ఒక ఫైల్ ఎక్స్టెన్షన్. ఫర్ సపోజ్ ఇక్కడ విఎల్సి తీసుకోండి, ఏదో ఒక ఫైల్ నేమ్. ఫైల్ మీన్స్ అప్లికేషన్ నేమ్. ఓకేనా. విఎల్సి వచ్చేసరికి .rpm. ఓకే. ఆర్పిఎం అంటే రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజ్మెంట్. ఓకేనా. ఇక్కడ నేను రాస్తాను. రెడ్ హ్యాట్ మేనేజ్మెంట్. రెడ్ హ్యాట్ ప్యాకెట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి మనకి యాంటీవైరస్ని ప్రత్యేకించి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అవునా కదా. ఆ, మనకి బేసిక్గా ఏమేమి యాంటీవైరస్లు ఉన్నాయి. విండోస్లోనే బై డిఫాల్ట్ ఒకటి ఉంటుంది,
అలా కాకుండా మనకి ఏదైనా సరే ఎక్స్ట్రాగా ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలనుకుంటే మనం ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. యాంటీవైరస్కి వచ్చేసరికి అవి కొన్ని పర్చేజ్డ్ వర్షన్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ వర్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనం యాంటీవైరస్ యాప్స్ అని పెట్టుకోండి. నీడ్ టు పర్చేస్ యాంటీవైరస్ యాప్. ఓకే. అదేవిధంగా దీనికి వచ్చేసరికి ఇది ఫైల్ ఎక్స్టెన్షన్. లైక్ msf.exe ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇది ఇక్కడ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఓకేనా. సో విఎల్సి అనేది అప్లికేషన్ నేమ్, విఎల్సి డాట్ ఆర్పిఎం. ఆర్పిఎం మీన్స్ రెడీ హ్యాట్ ప్యాకెట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనం ఆ యాంటీవైరస్ని కొనాలంటే అమౌంట్ వచ్చేసరికి ఒక 1500 రూపీస్, 2000 అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. అలా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి లైనక్స్లో వచ్చేసరికి మనకి ఆ, ఆ, ఈ ఫ్రీగానే ఉంటాయి ఏ వైరస్లు అనేవి కూడా. యాంటీవైరస్ అసలు అవసరం ఉండదు యాక్చువల్గా. ఇది సెక్యూరిటీ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తారు. దీనికంటూ పెద్దగా యాంటీవైరస్లు ఏమి యూజ్ ఉండదు. ఒకవేళ దాన్ని ఇన్స్టాల్ చేయాలన్నా కూడా అవి ఫ్రీగా ఉంటాయి. ఓకేనా. నో నీడ్ టు పర్చేజ్ అనమాట. అదేవిధంగా విండోస్లో మనకి సపోర్ట్ కావాలంటే అమౌంట్ అనేది పే చేయాలి. అంటే మనకి ఏదైనా ఎర్రర్స్ వస్తున్నాయి సాఫ్ట్వేర్స్ని, అంటే ఓఎస్ని ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ, ఇన్స్టాల్ చేసిన తర్వాత యూజ్ చేసేటప్పుడు కానీ, ఎప్పుడైనా సరే మనకి సపోర్ట్ కావాలి అంటే సపోర్ట్కి కూడా మనకి అమౌంట్ అనేది పే చేయాలి. సుమారుగా $200. ఓకేనా. ఐఎమ్ టెల్లింగ్ దట్ ఇన్ డాలర్స్, నాట్ ఇన్ ఇండియన్ రూపీస్. ఓకే. సో సుమారు $200 అంటే ఇంకా మనకి ఇక్కడ మనకి చాలా అమౌంట్ వస్తుంది కదా ఇండియాలో అయితే. సో ఇక్కడ మనకి ఫర్ సపోర్ట్ we need to pay minimum $250. ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా, కానీ ఇక్కడ దీనికి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది సపోర్ట్కి. కానీ అది చాలా తక్కువ దీంతో పోల్చుకుంటే. ఫర్ సపోజ్ ఒక $40 అనుకోండి. ఓకే. ఒక $40 అనేది ఖర్చు అవుతుంది. అదేవిధంగా అంతకుముందు మనకి సెంటోహెస్ అనేది ఉండేదండి, ఆపరేటింగ్ సిస్టమ్. దానికైతే ఫ్రీగానే ఉండేది. కాకపోతే ఏంటంటే ఆ సెంటోహెస్ అనేది టెస్టింగ్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయమని రిలీజ్ చేశారు. బట్ మా యూజ్ చేసే వాళ్ళంతా కూడా దాన్ని ప్రాజెక్ట్ ఐ మీన్ రియల్ టైంలోకి యూజ్ చేసేసరికి దానికి సపోర్ట్ అనేది కావాల్సి వచ్చింది. ఓకేనా. సో అప్పటి నుంచి వాళ్ళు ఇంకా సెంటోహెస్ని ఆపేసి దాని బదులు రాకీ లినక్స్ అని చెప్పేసి రిలీజ్ చేశారనమాట. సింటోస్ ఇప్పుడు లేదు, రాకీ లినక్స్ అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది.
కాకపోతే అది కూడా మనకి ఓన్లీ టెస్టింగ్ పర్పసే. అప్లికేషన్ సైడ్ యూజ్ చేయడానికి, రియల్ టైంలో యూజ్ చేయడానికి అంతగా యూజ్ అవుతుంది. కానీ మనకి మిగతా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి ఈ లైనక్స్లో. అంటే క్లోన్ అంటే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఫ్లేవర్స్ అంటున్నాను. ఓకేనా. సో మనకి ఆ, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లేవర్స్లో కొన్ని ఫ్రీ వర్షన్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసరికి అమౌంట్ పే చేసి యూజ్ చేసుకోవాలి రిజిస్టర్ చేసి. ఓకేనా. అన్ని ఫ్రీ వర్షన్స్ కాదు, అన్ని లైసెన్స్ వర్షన్ కాదు, కొన్ని ఫ్రీ కొన్ని లైసెన్స్ వర్షన్. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి క్లోజ్ సోర్స్. ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకునేది క్లోజ్ సోర్స్. క్లోజ్ సోర్స్ అంటే మనం సోర్స్ కోడ్ని ఎడిట్ చేయలేము. ఎడిట్ చేసి ఇంకొక లైన్ మనం, ఐ మీన్ ఇంకొక వర్షన్ మనం రిలీజ్ చేయలేము. ఓకేనా. కానీ ఇది ఓపెన్ సోర్స్. ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి చాలా వర్షన్స్ వచ్చినాయి, చాలా ఫ్లేవర్స్ అనేవి దీనిలో వచ్చినాయి. ఎందుకంటే ఫ్రీ, ఓపెన్ సోర్స్ కాబట్టి ఫ్రీగా సోర్స్ కోడ్ని తీసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకుంటారు. దాన్ని వేరే పేరుతోనో వాళ్ళు లేదంటే వాళ్ళ యొక్క అఫీషియల్ కంపెనీ నేమ్తోనో రిలీజ్ చేసుకుంటారు. కాబట్టి దీనికి చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి విండోస్తో పోలిస్తే. విండోస్ ఓఎస్ అనేది మన విండోస్ ఓఎస్ యొక్క సోర్స్ కోడ్ అనేది మనం చూడలేము. ఓకేనా. ఇది బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ విండోస్ అండ్ లైనక్స్ ఓఎస్ అండి. ఓకే. ఇది వచ్చేసరికి 4, ఇది 5, 6. ఓకేనా. దీనికి మనం టైమ్స్ న్యూ రోమన్లో పెడదాం. టైమ్స్ న్యూ రోమన్ అదేవిధంగా 12లో పెడితే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది కదా. సరే, 12లో పెడతాను. సరే, ఏదో ఒకటి సేవ్ చేద్దాము. ఓకే. సో ఇప్పటి వరకు మనం విండోస్ అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డిఫరెన్స్ అనేది చూసాము. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ సర్వర్స్, క్లయింట్. ఓకేనా. సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి, ఇది మనం చూద్దాం. అదేవిధంగా ఆ, దీనిలో ఇంకొక పాయింట్ అండి, ఇది ఎక్కువ మెమరీని ఆక్యుపై చేస్తుంది ఇన్స్టాల్ చేయాలంటే. లైనక్స్ వచ్చేసరికి మనకి తక్కువ మెమరీని ఆక్యుపై చేస్తుంది. మనం దాన్ని అసలు దీనిలో ఒకసారి చూద్దాము. విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజెస్ లెస్ మెమరీ టు ఇన్స్టాల్ అని చెప్పేసి అడిగితే దీనిలో చెప్తుంది మీకు. విచ్ ఓఎస్ యూజెస్ లెస్ ర్యామ్ టు ఇన్స్టాల్. సో చూడండి ఇక్కడ, ఇది ఒక ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి. ఉబుంటూలోనే లుబుంటూ కూడా ఉంది. అదేవిధంగా ఆల్పెన్ లైనక్స్. ఇవన్నీ కూడా జనరల్ రిక్వైర్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ ర్యామ్. ఓకేనా. ర్యామ్ కూడా తక్కువ కావాల్సి వస్తుంది. ఓకేనా. అండ్ సరే, ఓకే. లైనక్స్ ఓకే, విండోస్ ఓకే. వాట్ అబౌట్ మ్యాక్? మరి మ్యాక్ గురించి ఎందుకు ఎక్కువ, మ్యాక్ ఎవరు ఎందుకు ఎక్కువ ఇచ్చారు అంటే, మీకు తెలుసు మ్యాక్ అనేది ఎప్పుడైనా సరే కాస్ట్లీయెస్ట్ థింగ్. ఓకేనా. సో ఫస్ట్ మనం మ్యాక్ ఓఎస్ని యూజ్ చేయాలంటే మ్యాక్ యాపిల్ ల్యాప్టాప్ని పర్చేస్ చేయాలి. మ్యాక్ ఓఎస్ని తీసుకొచ్చి ఐ మీన్ లెనోవోలోనో లేదంటే డెల్లో కానీ హెచ్పిలో కానీ మనం యూజ్ చేయలేం. ఓకేనా. మీరు ఎప్పుడైనా చూసారు ఇంతవరకు
మ్యాక్ ఓఎస్ని మిగతా వాటిలో యూజ్ చేయడం, అంటే ఈ లెనోవో కానీ లేదంటే కనుక ఇంకా డెల్ కానీ హెచ్పి కానీ ఇక యాసెస్లో కానీ ఇలాంటి ల్యాప్టాప్స్లో మనం చూడలేము, ఎందుకంటే అవి సపోర్ట్ చేయదు. అంటే మీన్ ఏమంటారు, ఫార్మల్ వేలో మనం చూడలేము. అంటే దానికి లైసెన్స్ వర్షన్ అనేది ఒరిజినల్గా అయితే లైసెన్స్ ఇవ్వరు. ఆ, మిగతా ఆపరేటింగ్ ఐ మీన్ కంప్యూటర్స్లో యూజ్ చేయాలంటే. అలా కాకుండా ఇన్ఫార్మల్ వేలో, ఇల్లీగల్ వేలో మనం యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు, అది వేరే విధంగా ఉంటుంది. బట్ లైసెన్స్డ్ వర్షన్ తీసుకొని అదేవిధంగా సేమ్ యాపిల్ ల్యాప్టాప్లో యూజ్ చేస్తే మాత్రమే అది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మిగతా ఆపరేటింగ్ సిస్టంలో మిగతా అదేవిధంగా మిగతా ల్యాప్టాప్స్లో లెనోవో కానీ హెచ్పి కానీ మిగతా ల్యాప్టాప్స్లో అవి అంతగా ఈజీగా వర్క్ చేయదు మ్యాక్ ఓఎస్ అనేది. ఓకేనా. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ మ్యాక్ కూడా డెవలప్ చేసింది లైనక్స్ని యూజ్ చేసుకొని. సో మ్యాక్ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ చూడండి, ద మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అఫీషియల్లీ కాల్డ్ మ్యాక్ ఓఎస్ ఇస్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్ యూనిక్స్ లైక్. ఓకేనా, యూనిక్స్ ఆర్ లైనక్స్ లైక్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్డ్ బై నెక్స్ట్ కంపెనీ. సో ఇదనమాట. సో యూనిక్స్ ని ఆర్ లైనక్స్ ని యూజ్ చేసుకునే మ్యాక్ ని డెవలప్ చేశారు. ఎందుకు వాళ్ళు విండోస్ ఉంది కదా మరి లైనక్స్ ఎందుకు యూజ్ చేసుకున్నారంటే లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్, అదే విధంగా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, అందువల్ల మ్యాక్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజ్ చేసుకుంది, లైనక్స్ ఆర్ యూనిక్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నాం కదా, అదేంటంటే సెవెంత్ పాయింట్, లెస్ ర్యామ్ రిక్వైర్డ్. మోర్ ర్యామ్ రిక్వైర్డ్. ఓకేనా. ఓకే. సో ఇది డిఫరెన్సెస్. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ ఓఎస్ కూడా చూద్దామండి. టైప్స్ ఆఫ్ ఓఎస్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ఓఎస్ వచ్చేసరికి సింగిల్ యూజర్ ఉంటుంది, సింగిల్ యూజర్ విత్ సింగిల్ టాస్క్, సింగిల్ యూజర్ విత్ మల్టీ టాస్క్, మల్టీ యూజర్ విత్ మల్టీ టాస్క్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఓఎస్ వచ్చేసరికి. మెయిన్గా మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఓఎస్ ఉన్నాయి, త్రీ టైప్స్ ఆఫ్ ఓఎస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ యూజర్, సింగిల్ యూజర్ విత్ సింగిల్ టాస్కింగ్. ఓకేనా. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎంఎస్ దాస్, నిన్న మనం ఐ మీన్ ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం కదా, ఎంఎస్ దాస్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఇంకొక టైప్ వచ్చేసరికి సింగిల్ యూజర్, సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్. దీనికి వచ్చేసరికి ఎంఎస్ విండోస్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ యూజర్ మల్టీ టాస్క్.
మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మన యూనిక్స్, లైనక్స్, మ్యాక్లో కూడా మల్టీ యూజర్ మల్టీ టాస్క్ సపోర్ట్ ఉందండి. ఇంకా ఎంఎస్ దాస్లో మాత్రం సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్, సారీ, సో ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారనుకోండి. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు, లేదంటే ఇద్దరు బ్రదర్స్ కావచ్చు, ఇద్దరు సిస్టర్స్ కావచ్చు. సో మీకు ల్యాప్టాప్ కావాలి యూజ్ చేసుకోవడానికి, ఏ గేమ్స్ ఆడుకోవడానికి, లేదంటే ఇట్లా ట్యూటోరియల్ చూడటానికో, ఫ్రెష్ లైబ్రరీ ట్యూటోరియల్ చూడటానికో మీకు ల్యాప్టాప్ కావాలి. సో అన్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు యూజ్ చేసిన ల్యాప్టాప్ని మీ ఆ, తమ్ముడు కూడా యూజ్ చేయాలంటే ఆ, మీ తమ్ముడు కూడా యూజ్ చేయొచ్చు. కానీ మీరు వచ్చేసరికి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో సాఫ్ట్వేర్స్ని కానీ యాప్స్ని కానీ అవే వాళ్ళు యూజ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు ఏ వర్క్ చేస్తున్నారో అదంతా కూడా వాళ్ళు చూసి డిలీట్ చేయొచ్చు. తెలుసో తెలియకో డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేస్తే మళ్ళీ మీకు ఆ డేటా అంతా మిస్ అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా మీరు మీ సెషన్ మీకు సపరేట్గా ఉండాలి, వాళ్ళ సెషన్ వాళ్ళకి సపరేట్గా ఉండాలి. అంటే మాత్రం అంటే మీరేమో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు, వాళ్ళేమో గేమ్స్ ఆడటానికి యూజ్ చేస్తున్నారు. సో రెండిటికి ఏదన్నా ర్యామ్ కావాలన్నా, లేదంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు బై మిస్టేక్ మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ కానీ ఏవైనా సరే డిలీట్ అయిపోవచ్చు వేరే వాళ్ళు యూజ్ చేసేటప్పుడు. అలాంటి మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉండాలంటే సపరేట్ యూజర్స్ ఉండాలి. సో సపరేట్ యూజర్స్ సపోర్ట్ చేసేదల్లా ఒక యూనిక్స్ అండ్ మ్యాక్ మాత్రమే. అండ్ విండోస్ కూడా సపోర్ట్ చేస్తుంది, సింగిల్ యూజర్ బట్ మల్టీ టాస్క్లు చేసుకోవచ్చు. ఓకేనా. సో సపరేట్ అంటే గెస్ట్ యూజర్ ఉంటుంది, ఒకటి అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఉంటుంది, ఇంకోటి గెస్ట్ యూజర్ అకౌంట్ ఉంటుంది. సో ఈ అడ్మినిస్ట్రేటర్లో వచ్చేసరికి మనం ఏ టాస్క్ అయినా చేయొచ్చు, పర్మిషన్స్ ఏం అక్కర్లేదు. కానీ గెస్ట్ యూజర్తో చేయాలంటే కొన్ని ఆపరేషన్స్కి మనకి అడ్మినిస్ట్రేటర్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇది డైలీ ఎవరైతే సిస్టమ్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇదనమాట సింగిల్ యూజర్ అంటే ఏంటి, మల్టీ యూజర్ అంటే ఏంటి, సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్, మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్. ఓకే. నెక్స్ట్ సర్వర్ క్లయింట్ అనేది చూద్దామండి మనం. సర్వర్ క్లయింట్. ఈ సర్వర్ అంటే ఏంటి? సర్వర్ ఏం చేస్తుంది? సర్వర్ సర్వ్ చేస్తుంది. ఓకేనా. సర్వర్ సర్వ్ చేస్తుంది. అదేవిధంగా క్లయింట్ సర్వర్ ఇచ్చే రెస్పాన్స్ని అడ్మిట్ చేస్తుంది, లేదంటే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేను 2 టేబుల్స్ తీసుకుంటున్నాను. ఓకేనా. నేను సర్వర్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఇంకొక టేబుల్ తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి క్లయింట్. ఒకటేమో సర్వరు, ఇంకొకటేమో క్లయింట్. ఓకేనా. సో దీన్ని మనం కొంచెం షార్ట్ చేసి పక్క పక్కన పెట్టేద్దాము. సో సర్వర్కి వచ్చేసరికి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక టేబుల్ తీసుకుంటాను నేను.
క్లయింట్కి కూడా సేమ్ నేను ఇంకొక టేబుల్ అనేది తీసుకుంటాను. ఇది సర్వరు, ఇది క్లయింట్. ఓకేనా. సో సర్వర్ ఏం చేస్తుంది, సర్వ్ చేస్తుంది. క్లయింట్ ఏం చేస్తుంది, సర్వర్ ఇచ్చేటువంటి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి అంటే ఒక హోటల్కి వెళ్ళాలనుకోండి, హోటల్లో సర్వర్ ఉన్నారనుకోండి, సర్వర్ ఏం చేస్తారు, మనం ఇచ్చిన ఆర్డర్ తీసుకుంటాడు. ఆ ఆ ఐటమ్ ఏదైతే ఉందో అది మనకి తీసుకొచ్చి ఇస్తాడు. అది సర్వర్ యొక్క పని. క్లయింట్కి కూడా సేమ్ అలానే. క్లయింట్ అంటే మనం ఒక కస్టమర్స్, క్లయింట్ అంటే ఒక కస్టమర్. ఓకేనా. సర్వర్ అనే అతను కస్టమర్కి సర్వ్ చేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా క్లయింట్ బదులు ఐ మీన్ కస్టమర్ బదులు క్లయింట్ అంటాము. ఆ సర్వింగ్ ఏదైతే చేస్తుందో దాన్నే మనం సర్వర్ అంటాము. ఓకేనా. ఈ సర్వర్లోకి వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే విండోస్ సర్వర్స్ చెప్తున్నాను మీకు ఇక్కడ. విండోస్ సర్వర్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎన్టీ. ఎన్టీ అంటే నో టెక్నాలజీ. 3.0 ఫస్ట్ సర్వర్ వర్షన్ అండి. అదేవిధంగా విండోస్ ఇవి 3.5. అదేవిధంగా 4.0. ఓకేనా. ఇవన్నీ ఉన్నాయండి. అదేవిధంగా అంతకుముందు మనకి విండోస్ ఏ వెర్షన్ రిలీజ్ చేసినా సరే అవి ఇలానే రిలీజ్ చేసేవారు, 3.0, 3.5, 4.0. కానీ 2000 నుంచి కూడా వీళ్ళు ఇయర్ మెన్షన్ చేస్తున్నారు. 2000 అయితే 2000 ఇయర్లో రిలీజ్ చేస్తే 2000 అని, 2003లో రిలీజ్ చేసినారు 2003 అని. నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేశారు, 2008లో రిలీజ్ చేశారు. 2003 తర్వాత 2008. 2008లో రెండు వెర్షన్స్ యూజ్ చేశారు. ఒకటి R2, ఇంకొకటి వచ్చరికి ఈ R2లోని ఇంకొకటి 2012లో రిలీజ్ చేశారు. 2012 R2. నెక్స్ట్ 2016. నెక్స్ట్ 2019. ఇవన్నీ కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదండి, విండోస్ యొక్క సర్వర్స్. ఓకేనా. పైన మెన్షన్ చేశాను కదా సర్వర్స్ అని. నెక్స్ట్ 2022. ఓకేనా. ఈ విధంగా రిలీజ్ చేస్తారు. అదేవిధంగా క్లయింట్ వచ్చేసరికి ఈ విండోస్ సర్వర్కి క్లయింట్ వచ్చేసరికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్ 95, Win95, Win98, ME అని. మీకు తర్వాత ఎక్స్పీ నుంచి అందరికి తెలుసు మ్యాక్సిమం. విండోస్ ఎక్స్పీ, విస్టా. నెక్స్ట్ విండోస్ 7 అయితే ఇంకా రీసెంట్ వన్ కాబట్టి మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. నెక్స్ట్ విండోస్ 8, విండోస్ 8. నెక్స్ట్ విండోస్ 8.1 కూడా ఉంది, బట్ ఈ వర్షన్ అందరికి తెలియదు ఎక్కువ. నెక్స్ట్ విండోస్ 10. ఇప్పుడు మనం ఇచ్చేసేసరికి విండోస్ 11. ఇప్పుడు ప్రజెంట్ వర్షన్ విండోస్ 11 కదా. 13 కూడా వచ్చిందా, లేదనుకుంటా. నాకు తెలిసినంత వరకు అయితే విండోస్ 11 వరకు ఉంది. ఓకేనా. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న వచ్చేసరికి ఇవి వచ్చేసరికి సర్వర్స్, ఇవి వచ్చేసరికి క్లయింట్స్. ఓకేనా. క్లయింట్స్ ఏమో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ ఇవి ఏమి ఏ విధంగా మనకి క్లయింట్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తాయంటే బై యూజింగ్ ప్రోటోకాల్స్. ఓకేనా. బై యూజింగ్ ప్రోటోకాల్స్ త్రూ పోర్ట్స్. పోర్ట్ ద్వారా ప్రోటోకాల్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది. ఓకేనా. సో పోర్ట్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయండి. ఓకేనా. మనకి పోర్ట్స్ వచ్చేసరికి చాలా రకాలు ఉన్నాయి. మినిమం మనకి 65,535 పోర్ట్స్ ఉన్నాయి మొత్తం. ఓకేనా. దీనిలో చాలా విధాలుగా డివైడ్ చేశారు.
ఓకేనా. సో ఈ పోర్ట్స్ అన్ని కూడా సిస్టమ్కి యూజ్ చేస్తాయి, కానీ అన్ని పోర్ట్స్ ఒకేసారి ఒకే దగ్గర యూజ్ చేయరు. వాటి యొక్క పర్పస్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేస్తారు. ఓకేనా. మీకు ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అడిగితే అడగచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయని. సో అప్పుడు మీరు చెప్పాలి 65,535 ఇక్కడ మీరు మెన్షన్ చేస్తున్నాను. గివ్ మీ మినిట్. సో ఇక నేను పోర్ట్స్ ఏవి ఉన్నాయి కాబట్టి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అంటే కొన్ని మన మొత్తం టోటల్ 65,535 కోర్స్ని మనం మెన్షన్ చేయలేము, మనం చెప్పలేము. ఓకేనా. మనకి ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో, అంటే మనకు తెలిసినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనం సైట్లో చూసుకుంటాం కదా, ఫస్ట్ ఫస్ట్ చూడండి హెచ్టిటిపిఎస్. ఓకేనా. హెచ్టిటిపి ఒక పోర్టు, హెచ్టిటిపిఎస్ ఇంకొక పోర్టు. ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా హెచ్టిటిపి ఒకటి, హెచ్టిటిపిఎస్ ఒక ప్రోటోకాల్. సో ఏంటి డిఫరెన్స్ ఏంటంటే హెచ్టిటిపి వచ్చేసరికి మనకి సెక్యూరిటీ ఉండదు, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. అదేవిధంగా సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇవే రెండు. ఒక సెక్యూరిటీ అనేది డిఫరెన్స్. సో అంతకుముందు హెచ్టిటిపి యూజ్ చేసేవారు, బట్ ఇప్పుడు అందరూ కూడా హెచ్టిటిపిఎస్ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి. ఓకేనా. హెచ్టిటిపితో పోలిస్తే హెచ్టిటిపిఎస్ కొంచెం సెక్యూర్గా ఉంటుంది, బట్ కొంచెం టైం పడుతుంది, సెక్యూరిటీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి. బట్ మన ఇంటర్నెట్ స్పీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అవి. ఎఫ్టిపి, డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సర్వర్. ఎఫ్టిపి మీన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకేనా. టిఎఫ్టిపి, ఇవన్నీ కూడా ఎవరైతే ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అదేవిధంగా సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి బాగా ఈజీగా అర్థమవుతుంది. అయినా మనకు అంత అవసరం లేదు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్, కానీ నెట్వర్కింగ్లోకి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా తెలుసుకోవాలి వాటి యొక్క ప్రోటోకాల్స్, వాటి యొక్క నెంబర్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎంటిపి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకేనా. సో మొత్తం వచ్చేసరికి మనకి ఎన్ని ఉన్నాయండి ప్రోటోకాల్స్, నేను చెప్పినట్లు ఇందాక 0 to 65,535. 65,535 ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. సెకండ్ వచ్చేసరికి దీనిలో 0 to, ఈ నెంబర్స్ తీసేస్తాము ఏంటి. సో 0 to 1023 వరకు వచ్చేసరికి మనకి వెల్ నోన్ పోర్ట్స్ అండి. వెల్ నోన్. అదేవిధంగా సెకండ్ థింగ్ వచ్చేసరికి 10242495151, 49,151 వచ్చేసరికి రిజిస్టర్డ్ పోర్ట్స్. రిజిస్టర్డ్. ఓకే. నెక్స్ట్
ఈ 4915 ఉంది కదా, ఇక్కడ నుంచి 65,535 ఉంది కదా, ఇంకా రిమైనింగ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ 65,535. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆర్ డైనమిక్ అంటామండి. డైనమిక్ పోర్ట్స్ ఆర్ ప్రైవేట్ పోర్ట్స్. ప్రైవేట్ జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసమే. ఇది మాత్రం ఇంపార్టెంటే. ఈ పాయింట్స్ మీరు ఇది గుర్తుంచుకోవాలి, ఈ టేబుల్ కూడా గుర్తుంచుకోవాలి. ఈ సర్వర్స్ అవసరం లేదు ప్రజెంట్. ఈ క్లయింట్స్లో నేను ఎన్ని రాశానే ఏమైనాయి. ఓకే, ఒక్క నిమిషం. తీస్తే ఇది ఎందుకు పోయిందప్ప. ఒక్క నిమిషం. సరే, ఇవి గుర్తుంచుకోండి. ఒక కిందకి వచ్చేసిందా లైన్. గివ్ మీ మినిట్. ఓకేనా? ఇప్పుడు ఓకే, ఇదంతా తీసేయండి. ఇది ఒక స్పేస్, ఇది ఒక ప్లేస్. ఓకే. ఓకే, ఇది పోర్ట్స్ గురించి. సో ఇందులో మనకి ఈ 1024 నుంచి 49151 ఉంది కదా, ఇవన్నిటిని కూడా మనం యూజర్ పోర్ట్స్ అంటామండి. యూజర్ పోర్ట్స్ అని కూడా అంటారు. ఓకేనా? మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు ప్రజెంట్, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. అదేవిధంగా కొన్ని పోర్ట్స్ ఉన్నాయండి దీనిలో. ఈ 65,535 పోర్ట్స్లో కొన్ని ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి. ఆ ఓపెన్ పోర్ట్స్ అన్ని కూడా సెక్యూర్ కాదు. వాటి వల్ల మనకి ఐ మీన్ యూజ్ చేస్తే సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఓకే. నెక్స్ట్ మనకి ఆ, ఈ వీటిల్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి టీసీపీ అని, యూడిపి అని, ఐసిఎంపి అని, ఐపి అని. ఇవి మనకి మేజర్గా యూజ్ చేసే ప్రోటోకాల్స్. టీసీపీ వచ్చేసరికి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి వచ్చేసరికి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్, అండ్ అదేవిధంగా ఐసిఎంపి వచ్చేసరికి ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్, అదేవిధంగా ఐపి వచ్చేసరికి ఇంటర్నెట్ ప్రోటోకాల్.
సో ఇవన్నీ కూడా మనకి మేజరే, కాకపోతే ఇప్పటికైతే అంత అవసరం లేదు. ఎస్ఎంటిపి అని. ఓకేనా. సో ఒకసారి మనం ఈ రోజు క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము ఒకసారి చెప్పుకుందాము. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్ ఓఎస్. అవేంటివి? ఇవి. సో ఇది ఒక వర్షన్, ఇది ఒక వర్షన్. సో దీనిలో ఓన్లీ విన్ ఆటో ఇది వచ్చేసరికి ఓన్లీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అదేవిధంగా వెబ్ సర్వర్ 2S వచ్చేసరికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. 30% గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకే. సో ఈ దీనిలో లైనక్స్ వచ్చేసరికి బోత్ సిఎల్ఐ ఉంటుంది, జిఈఐ ఉంటుంది. కానీ ఎక్కువగా మనం సిఎల్ఐతోని ఆపరేట్ చేస్తాము. సో ఫస్ట్ వర్షన్ వచ్చేసరికి 1990లో రిలీజ్ అయింది. పబ్లిక్ అవైలబుల్గా మాత్రం 1991 నుంచి ఉంది. ఇది ఓపెన్ సోర్స్, ఇది క్లోజ్డ్ సోర్స్. ఇక్కడ రాసాం కదా, ఇది క్లోజ్ సోర్స్, ఇప్పుడు ఓపెన్ సోర్స్. అదేవిధంగా దీనిలో వచ్చేసరికి డాట్ ఈఎక్సి ఫైల్తో ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. మనం ఏదైతే అప్లికేషన్ రన్ చేస్తామో అవి డాట్ ఈఎక్సి అని ఉంటాయి. అదేవిధంగా ఫైల్ ఎక్స్టెన్షన్ దీనికి వచ్చేసరికి ఆర్పిఎం. ఆర్పిఎం మీన్స్ రెడ్ హ్యాట్ ప్యాకెట్ మేనేజ్మెంట్. ఓకేనా. సో దీనిలో మనకి యాంటీవైరస్ని పర్చేస్ చేసుకోవాలి. అవి కాస్ట్లీగా ఉంటుంది. 1500 నుంచి 2000 అలా కూడా ఉంటాయి. మీరు 10,000 పెట్టినా కూడా ఇంకొక వైరస్ మంచి బెటర్ వైరస్ ఉంటుంది. ఓకేనా. టోటల్ సెక్యూరిటీ అని, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి. క్యాస్పర్ స్క్రీ అని. సో చాలా ఉన్నాయి. అదేవిధంగా దీనిలో వచ్చేసరికి మనకి యాంటీవైరస్ అవసరం ఉండదు. ఒకవేళ అవసరం ఉన్నా ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి సపోర్ట్ కావాలంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వచ్చేసరికి మనం ఈ అమౌంట్ పే చేయాలి. అదేవిధంగా దీనిలో వచ్చేసరికి పే చేయాలి, కానీ మనకు అంత అవసరం ఉండదు. మ్యాక్సిమం ఒకవేళ పే చేసినా తక్కువ అమౌంటే. అదేవిధంగా ఎంఎస్ విండో ఇది ఇన్స్టాల్ చేయాలంటే ర్యామ్ అనేది తక్కువ మెమరీని ఇచ్చేసుకుంటుంది. కానీ ఇక్కడ సారీ అండి, పాయింట్ రివర్స్ అయింది. ఇది లెస్ అండి. లెస్ ర్యామ్ రిక్వైర్డ్. ఓకేనా. దీనికి మోర్, దీనికి లెస్. నెక్స్ట్ ఇవి ఇవేమో సర్వర్స్ అండి, ఇవేమో క్లయింట్స్. ఓకే. క్లయింట్స్ వచ్చేసరికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఓఎస్ ఒక టైప్స్. సర్వర్స్ వచ్చేసరికి ఇవ్వండి. అదేవిధంగా ఫస్ట్ వచ్చేసరికి దీన్ని 3.0, 3.5 అంటే నో టెక్నాలజీ అనే పేరుతో 3.0, 3.5 ఇలా 4.0 రిలీజ్ చేశారు. తర్వాత తర్వాత ఇయర్ పేర్స్, ఇయర్ నేమ్స్తో అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవి వచ్చేసరికి ప్రోటోకాల్స్ అండి. ప్రోటోకాల్స్ అంటే అసలు ప్రోటోకాల్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా. సో అండ్ అదేవిధంగా పోర్ట్ వచ్చేసరికి లాజికల్ కమ్యూనికేషన్ ఛానల్. ఓకేనా. పోర్ట్ అంటే ఏంటి? లాజికల్ కమ్యూనికేషన్ ఛానల్. అదేవిధంగా ప్రోటోకాల్ అంటే మీకు సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా. సో అవి రెండు నేను మన లైవ్ క్లాస్ నోట్స్లో రాస్తాను. నెక్స్ట్ మనకి టోటల్ ఎన్ని నెంబర్స్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయని 60 to 65,535. ఇందులో వచ్చేసరికి 0 to 1023 వచ్చేసరికి వెల్ నాన్ పోర్ట్స్. అదేవిధంగా 1024 to 49151 వచ్చేసరికి రిజిస్టర్డ్ పోర్ట్స్, యూజర్ పోర్ట్స్ అని కూడా అంటాము. ఇవి మిగతావి ఇవి డైనమిక్ పోర్ట్స్. కొన్ని ఇందులో ఓపెన్ పోర్ట్స్ ఉంటాయి. ఓపెన్ పోర్ట్స్ తో వల్ల మనకి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. అవి అంతా సెక్యూర్ కాదు, యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదు. కాకపోతే డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్పస్ దే మే యూజ్. ఓకే. సో ఇవి ఇంకా మీకు ఒక 2 పాయింట్స్ నోట్ చేస్తానని చెప్పాను కదా ఫస్ట్. అదేంటంటే పోర్ట్కి డెఫినేషన్ అండ్ పోర్ట్ మీకు అర్థమయ్యే డెఫినేషన్ రాస్తాను. ఇట్స్ ఏ సారీ లాజికల్ లాజికల్ కమ్యూనికేషన్ ఛానల్. ఇది ప్రోటోకాల్. నెక్స్ట్
వచ్చేసరికి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవి రెండు మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది ఇవాళ సెషన్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఆ, ఈ నెక్స్ట్ క్లాసెస్ నుంచి వెంటనే క్విక్ అప్డేట్, లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఈ ఛానల్ మీద చెప్పిన క్లాసెస్ గుర్తుంచాలంటే ఎవరితో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.